అందరికీ నమస్తే. అందరు మంచిగున్నారా? ఈశ్వరప్ప హోమ్ క్లినిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట పవర్డ్ బై లూబీ పంప్స్ కో పవర్డ్ బై మందిరాబాయ్ మానేపల్లి. ఇక ముచ్చట్లు షురు చేద్దాం. బొద్దింకలేనా గవేం చేస్తే బొద్దింకల మందు చల్లితే అయిపోయి హిట్టు కొడితే ఓడిచిపోతుందని ఒక కారడ్డం వాడిరా. కానీ ఇప్పుడు గా బొద్దింకలే సెంట్రల్ సర్కారు కిందికి దిగే వచ్చేటట్టు చేసినాయి. చదువుల మంత్రితోని రాజీనామా చేయించినాయి. హిట్టు ముందు కొట్టుడు కాదు, నిరసన సూపర్ హిట్ అయ్యి ఈ కాలం పిల్లల న్యాయమైన పోరాటం ముందు ఎంతటి రాజ్యమైనా దిగి రావాల్సిందే అని మరోసారి లోకమంతా రుజువైంది. నీటు పరీక్ష పేపర్ లీక్ అయినందుకు జిమ్మెదారి తీసుకొని చదువుల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సారు రాజీనామా చేయాలని ఢిల్లీ జంతర్ మంతర్ కాడ కాక్రోచ్ పార్టీ తరపున విద్యార్థులు యువకులు నిరసనకు దిగేదా 37 రోజులైంది. మొత్తానికి ధర్మేంద్ర ప్రధాన్ సారు శనివారం పగటిలి మంత్రి పదవికి రాజీనామా చేసిండు. అగో గిదేగా లెటరు. ప్రధాన్ సారు రాజీనామా చేసిండారి ఏరుకౌడుతోనే జంతర్ మంతర్ కాడ చూడురిగా సంబురాలు. धर्मेंद्र प्रधान ने रिजाइन कर दिया है। We have bloody done it. क्या कहते थे ये? क्या कहते थे? इस सरकार में इस्तीफे नहीं होते। क्या कहते थे? इस सरकार में इस्तीफे नहीं होते। हम कहना चाहते झुकती है दुनिया, झुकाने वाला चाहिए। This is for them. ये उन सभी बच्चों के लिए जिनकी जिंदगी धर्मेंद्र प्रधान ने लिए थे। నిజంగా గెలుపే కదా మరి. చదువుల మంత్రి రాజీనామానే కాదు, మొత్తం 3 డిమాండ్లు సెంట్రల్ సర్కారు ముందు పెట్టే కదా. నీటి పేపర్ లీకుతోని బెంగటిలి బాల్మీటికి పానం తీసుకున్న పిల్లలు కుటుంబాలకు ₹1 ఎక్స్గ్రేషియా, జంతర్ మంతర్ నిరసనల్లో ఉన్నోళ్ళు మీద పెట్టిన కేసులు ఎత్తేసుడు ఇవి కూడా డిమాండ్ చేసిరు. ఇక వీటికి కూడా సెంట్రల్ సర్కార్తోని 3.5 చర్చలు నడిచినాయి. ఇక ఈ డిమాండ్లకు కూడా సెంట్రల్ సర్కార్ సరే అని చెప్పిందోళ్ళ. నీటి విద్యార్థుల కుటుంబాలకు సాయం ఉంటాం, విద్యార్థుల మీద కేసులు తీసేస్తాం అని మాటిచ్చింది. सबसे पहली बात तो ये है कि जो इनका एक 4 पॉइंट्स था उसका लबोलबाब ये था कि कोई भी एक्शन FIR न हो, और अगर है तो वो विड्रॉ हो, वो चाहे दिल्ली पुलिस के द्वारा हुआ हो, चाहे वो BJP रूल स्टेट्स में कहीं हुआ हो, तो वो FIR की कॉपी भी इनको हम देंगे और उसको विड्रॉ करने की बाद कोई भी एक्शन नहीं होगा। तो कंपनसेशन के बारे में सरकार ने बड़े स्पष्ट शब्दों में कहा है, हमारी भी सहानुभूति है कि ऑनरेबल कंपनसेशन अकॉर्डिंग टू द रूल्स एंड रेगुलेशंस व्हाटएवर मैक्सिमम विल बी पॉसिबल दैट विल बी गिवन टू देम। कि हम एजुकेशन के एग्जामिनेशन के रिफॉर्म्स के लिए जो आपका चार्टर है उस पर हम गहन चिंतन भी करेंगे और आपके डेलीगेशन के साथ बातचीत करके जो कुछ भी हम डेलिब्रेट कर सकेंगे वो हम करने का प्रयास करेंगे। నిజంగా ఇది పెద్ద అంటే పెద్ద గెలుపు కదా. వీళ్ళెనక ఒక రాజకీయం పార్టీ లేదు, జెండాలు తెలియదు, కులాలు మతాలు జికరే లేదు. సెంట్రల్ సర్కార్ చేసిన మోసాన్ని, పెట్టుకున్న నమ్మకాన్ని బూడిదపాలు చేసినందుకు అందరు ఒక్కటైర్రు, జంగు చేసిర్రు. ఎత్తిన పిడికిలే దింపకుండా కేంద్రం మెడలు వంచిర్రు. ఈ గెలుపెనక కాక్రోచ్ పాటోలు విద్యార్థులే కాదు, ఈ వాంగ్చుంగ్ సార్ చేసిన త్యాగం కూడా చాలా పెద్దది, గొప్పది. పానాలు సుత లెక్క చేయక 26 రోజులు దీక్షకు కూసున్నాడంటే చిన్న ముచ్చట్న. అందుకే సెంట్రల్ సర్కారు డిమాండ్లకు సారే అనుడితోనే మస్తు దిల్కుష్ అయిపోయి అందరికి శనార్థులు చెప్పిండు. तो मैं जो कदम सरकार ने और धर्मेंद्र प्रधान जी ने लिया उसका स्वागत करता हूं, सम्मान करता हूं और सभी देशवासियों को बधाई देता हूं
कि ये एक लोकतंत्र की जीत है जो आज हमने देखा, और इसे ऐसा ही आगे भी हम सुरक्षित रखें लोकतंत्र को भारत में। और देश की युवा पीढ़ी को मैं बधाई देना चाहता हूं और धन्यवाद देना चाहता हूं सीजेपी के हमारे टीम और भाइयों और बहनों को, जिन्होंने ये मुद्दा उठाया सबसे पहले, और जो वॉलंटियर्स जिन्होंने उनका साथ निभाया, जो देश भर से छात्र और युवक और बड़े लोकतंत्र के लिए खड़े हुए, उन सब का सम्मान करता हूं मैं। ఇక ఇంకో దిక్కు జంతర్ మంతర్ ఖాళీ అయిపోతుంది. నెల రోజుల సంధి పాటలు ఆటలు నినాదాలు స్పీచ్లు లాఠీ చార్జ్లు ఇట్లా గరంగరంగా ఉన్న ఢిల్లీ ఇప్పుడు మళ్ళా మున్పడి లెక్కనే సాదాసీదాగా మారిపోయింది. ఇన్నొద్దులు ఎండల వానల చలిలా నిరసనతో పట్టిన పిల్లలందరూ గుండెల నిండా సంతోషంతో గర్వంగా ఇంటితో పట్టిరు. జంతర్ మంతర్ కాడ నిరసన చేస్తున్నోళ్ళను ఎన్ని మాటలు అన్నారు, ఎంత బద్నాం చేసిరు. నిరసనలు దీక్షను చేస్తున్నోళ్ళదే తప్పు అన్నట్టు మాట్లాడిరు. దేశ ద్రోహులు అన్నారు, దొంగలు అన్నారు, డూప్లికేట్ గాలన్నారు, వేరే దేశం కోసం చేస్తున్న కుట్ర అన్నారు. లాఠీ చార్జులు చేయించిరు, కేసులు పెట్టిరు, జైల్లో కూడా వేసిరు. అయినా పట్టిన పట్టు ఇడిచిపెట్టలే ఆ పిల్లలు. దేశం అంతని ఒక్కని చేసి బొద్దింకలని బనాయించిన వాళ్ళని తలకాయ దించుకొని దిగేటట్టు చేసిరు కదా. నిజంగా ఇగో ఈ పిల్లలు చేసిన ఉద్యమాన్ని చూసి రాజకీయం పార్టీలు నేర్చుకోవాల్సింది చాలా ఉన్నది. వీళ్ళు పార్టీల జెండాలు పెట్టలే, ఒక్కటే ఎజెండా. పేపర్ లీకుతోని గోసపడ్డ పిల్లగాండ్లకు న్యాయం కావాలి, సెంట్రల్ సర్కారు జిమ్మెదారి తీసుకోవాలి, చదువుల మంత్రి రాజీనామా చేయాలి. వాంగ్చుంగ్ సార్ 26 రోజుల నిరాహార దీక్ష చేసిండు. ఆయనకు తోడుగా వందలు వేలు కాదు లక్షల మంది విద్యార్థులు అండగా నిలబడ్డారు. జంతర్ మంతర్ కాడ దీక్ష పట్టిరు, ఊర్లల్ల పట్టాలల్లా ధర్నాలు నిరసనలు చేసిరు. ఈ సెంట్రల్ సర్కార్ అంత జల్దీనే దిగిరాలే. ఫస్ట్లో ఈ కాక్రోచ్ పార్టీని లెక్కలకు కూడా తీసుకోలే. మీడియా ఛానళ్ళు కూడా వీళ్ళ ముఖాన్ని చూడలే. కానీ ఈ నిరసనల న్యాయం ఉన్నదని దేశానికి అర్థమైంది. జనం ధర్మం దిక్కు నిలబడ్డారు, వీళ్లకు హిమ్మతిచ్చిరు. జంతర్ మంతర్ కాడికి వచ్చినోళ్లకు దేశం 4 దిక్కుల నుంచి తినడానికి తిండి పంపిరు, కప్పుకునేందుకు షెద్దర్లు, పానం మంచిగా లేనోళ్లకు ఫ్రీగా హాస్పిటల్ ట్రీట్మెంట్లు చేయించిరు. ఇక్కడ కులం లేదు, మతం లేదు, మనమందరం ఒకటే అని నిలబడ్డరు. దేశం 4 దిక్కుల నుంచి విద్యార్థులు జంతర్ మంతర్ తోవబట్టిరు. లాఠీ చార్జులకు భయపడలే, పోలీస్ వ్యాన్లు తీసుకుపోయినా బెదరలే. ఇంకు జల్లినా ఈ నిరసనలు కుట్రేషాలు చేసినా ఎత్తిన పిడికిలి దించదు. అసలు ఈ నిరసనలు కూడా జరంతా ఎరైటీగా నడిచినాయి. వాళ్ళ రకరకాల ఏషాలు కట్టుకొని వచ్చిర్రు. ప్లాకార్డుల మీద సీరియస్ మాటలే కాదు, చదవంగానే నవ్వొచ్చేటట్టు సర్కారు వాళ్ళ చెంప మీద కొట్టినట్టు రాతలు రాసుకున్నారు, పాటలు పాడుకున్నారు. పోలీసులు పొగ చల్లుతుంటే ఆటలాడిర్రు, లాఠీలు చార్జ్ చేస్తుంటే గులాబ్ పూలు మంచిరు. ఇట్లా ఒకటి ఆరిండా ఇంట్లో కూర్చున్న వాళ్ళకు కూడా అర్జెంటుగా జంతర్ మంతర్ కాడికి పోయి నిరసన చేస్తే మంచిగా ఉండని అనిపించిందట.
దొంగలను చూసినాం, వైన్స్ షాప్ల దొంగలను చూసినాం, మన ముచ్చట్లకు రకరకాల దొంగలను చూసినాం. దొంగతనానికి వచ్చి వంట చేసుకొని తినిపోయిన దొంగలను మన ముచ్చట్లకు తీసుకొచ్చిన ఒక్కసారి ఆ దొంగలను మీరే చూడు. దొంగలల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా దొంగలే వేరయ్యా. వేమ్లవాడ జాతరల కిరాణం కొట్టు షాప్ల దొంగతనానికి వచ్చిన దొంగలు దొంగతనం చేసుడు పక్కన పెట్టి కూల్ డ్రింకులు తాగుకుంటా కోడిగుడ్ల కూర బగారా రైస్ వండుకొని మంచిగా అండ్లనే కూర్చొని తిన్నారట. నిజంగా దొంగల గింత భయం గిడలేదు. హోమ్ మినిస్టరు మన రేవంత్ సారే అనుకుంటుండ్రో ఏమో మరి. మాకు షట్టర్లు ఉంటాయి. ఇక గత 20-30 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ జీవనం అన్ని సామాన్లు ఉంటాయి. ఇప్పటికే ఎప్పుడు దొంగలు వాళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం. రాత్రి 12 గంటల తర్వాత దొంగలు వచ్చి చొరబడి వంట చేసుకొని తిని థమ్స్అప్లు కూల్ డ్రింక్స్ తాగి ఇన్ని చిన్న డబ్బులు తీసుకపోయారు. నా ఒక్క షాపే కాకుండా ఇంకా 10 షాపులలో కూడా దొంగలు పడ్డారు. ఈరోజు పెద్ద మొత్తంలో నా షాప్లో పరదా ఓపెన్ చేసి గాజులు ప్లస్ 2000 రూపాయలు తీసుకెళ్లడం జరిగింది. ఇప్పుడు ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో సెల్ ఫోన్ దుకాణాలకు ఒక దొంగోడు వచ్చిండు. ఎవ్వరు చూస్తలేరు అనుకొని మెల్లగచ్చి లాకర్ ఓపెన్ చేసిండు. అందులోకెళ్ళి 30,000 రూపాయలు మళ్ళా నచ్చిన సెల్ ఫోన్లు తీసుకొని పోయిండు. ఆన్నే ఉన్న సీసీ కెమెరాలు అంతా రికార్డ్ అవుతుందని ఇంత భయం కూడా లేదు. సెల్ ఫోన్ షాప్ లా దొంగతనం అయిపోయినాక పక్కనే ఉన్న కూరగాయల షాప్ లో దొంగతనం చేసిండు. 4,000 ఎత్తుకపోయిండు. ఏందో ఏమో ఈ దొంగలతోని పెద్ద పరిశానే వచ్చింది కదా. నిర్మల్ జిల్లా వెంకటాపురం మండలం దొంగల గురించి చెప్పాలి. ఖాళీగా ఇండ్లు కనబడితే చాలు దొంగతనాలు చేసుడే. ఏం లేదన్నా గానీ 4 ఇండ్ల దొంగతనం చేసిరట. 5 తులాల బంగారం 15 తులాల ఎండి ఎత్తుకపోయారు. ఇక ఇల్లు ఖాళీగా అనిపిస్తే చాలు సటుక్కను చూస్తారు, మటుక్కన మాయం చేస్తారు. సికింద్రాబాద్ దొంగల గురించి చెప్పాలి. బంజారా హిల్స్ లా ఒక ఇంట్లో దొంగతనం చేసిర్రు. ఏం లేదన్నా గానీ 1 కిలో 28 గ్రాముల బంగారం దొంగతనం చేసిర్రు. సోంకాంబ్లే హరీషు, సోంకాంబ్లే ఆకాశు హరీషు 2 దొంగలు దొంగతనం చేసిర్రు. ప్రైవేట్ కంపెనీల పని చేసుకుంటా రాత్రిపూట గిట్ల దొంగతనాలు చేస్తుర్రు. 7 వారాల నగలు 7 జతల బంగారు చెవిపోగులు దొంగతనం చేసిరట కాదు. పరీక్షలు అంటేనే చదివేటోళ్ళు రాస్తారు, చదవనోళ్ళు ఫెయిల్ అవుతారు. ఇక పరీక్షలు ఉన్నాయంటే చాలు తినే తిండి తాగే నీళ్ళు మానేస్తారు. ఏ పని చెప్పినా ఏ ఊకో నాకు పరీక్షలు ఉన్నాయి చదువుకోవాలని చెప్తారు. కానీ రాజస్థాన్లో పరీక్షలు ఉంటే చదువుకోవాల్సిన అవసరమే లేదు. గట్ల ఎందుకు చెప్తున్నా అంటారా? ఒకసారి ఈ ముచ్చట చూడు. పరీక్షలు దగ్గరికి వచ్చినాయి అంటే చాలు చదువుకునే పోరలతోని ఇక కూసో మంచిగా చదువుకో, సెల్ ఫోన్లు జర చూడకు, పరీక్షలు అయినాక మళ్ళీ నీ ఇష్టం వచ్చినప్పుడు చూద్దు. కానీ ఈ 4 రోజులు కష్టపడితే పాస్ అయినట్టే గడ్డుకు అడ్డెక్కినట్టే అని ఇక అయ్యవ్వ ముద్దుగా చెప్తుంటారు పిల్లలకు. కానీ రాజస్థాన్ లాగా గట్ట చెప్పవలసిన అవసరమే లేదు. 100% పాస్. మా కాలేజీలో షరీక్ అయితే చాలు కన్ను మూసుకొని పండుకోవచ్చు, మిమ్మల్ని పాస్ చేసే బాధ్యత మాది అని మస్తు కాలేజీలు చెప్తుంటాయి. కానీ ఇందులో రాజస్థాన్ జైస్మినర్ కాలేజ్ వేరు. ఈ కాలేజీలో డిగ్రీ పరీక్షలు అవుతున్నాయి. ఇక సార్లు ఫస్ట్ దాన్ని రాసుకోరని సార్లే సమాధానం చెప్తుర్రట.
రాజస్థాన్లోని జైస్మిలల్ ప్రైవేటు సార్లు గిట్ల సమాధానం చెప్తున్నారు. నారాయణపాజ్ యూనివర్సిటీకి చెందిన ఫ్లయింగ్ స్క్వాడ్ ఇదంతా చూసిండు. 93 మంది పరీక్ష రాస్తున్న పౌరులకు సార్లు గిట్ల సమాధానం చెప్పుడు ఏంది, వాళ్ళు చదువుకోరా అని మస్తు గరమైండు. ఆడనే ఉన్న సీసీ కెమెరాల సారే గిట్లా చెప్తున్నది అంతరికి అయ్యే వరకల్లా ఇక అదంతా తీసుకొని 93 మంది పరీక్ష రాస్తున్న వాళ్ళ పేపర్లను జప్తు చేసిండు. ఆ కాలేజీ మీద కేసు పెట్టిరు. దీని మీద పెద్ద సార్లకు కంప్లైంట్ చేసిండు. మరి కాకపోతే ఏంది గిట్లా చేసుడు ఇంకా నయం. ఇక సార్లే కూర్చొని పరీక్షలు రాసేటట్టే ఉన్నారు కదా. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట పవర్డ్ బై లూబీ పబ్స్ కో పవర్డ్ బై మందిరాబాయ్ మానేపల్లి. చూసిరు కదా ఇదికి వాడిని ముచ్చట్లు. మళ్ళీ చెప్పారి మంచి మంచి ముచ్చట్లను పట్టుకొని వస్తాం అంట మరి.